సైదాబాద్లో శ్రద్ధాబాస్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46వ సంవత్సర మహంకాళి జాతర మహోత్సవం బ్రోచర్లను నగర మాజీ డిప్యూటీ మేయర్ శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ సుభాష్ చంద్రజీ అసోసియేషన్ సభ్యులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జాతర వివరాలు వెల్లడించారు. శ్రద్ధాబాస్ మహంకాళి జాతర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న అమ్మవారికి బోనాల ఉత్సవం, 29న అమ్మవారి ఘటాలు ఊరేగింపు, 30న సైదాబాద్ మార్కెట్లో అన్నదానం నిర్వహిస్తారు. పోతురాజులు, పౌరాణిక దేశభక్తుల వేషధారులు, భక్తి భజన పాటలతో చిన్నారులు, యువత ఆట పాటలతో ఘటాల ఊరేగింపు వైభవోపేతంగా సాగుతుందన్నారు. అనంతరం ధోబీఘాట్ వద్ద ఘటాల నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయన్నారు. దాదాపుగా ఒక 35 నుండి 40 మంది వేషధారణలు ఏదైతే మన సంస్కృతికి సంబంధించినటువంటి వేషధారణ శివాజీ, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, లేకుంటే అదేవిధంగా దేశభక్తి సంబంధించినటువంటివి కాకుండా పురాణ పురుషులైనటువంటి మరియు లక్ష్మీ శంకరుడు ఈ విధమైనటువంటి వేషాలతో, అదేవిధంగా జానపద నృత్యాలు మన తెలంగాణ ఉట్టిపడే విధంగా జానపద నృత్యాలతో పాటు కోలాటాలు, అదేవిధంగా డప్పు వాయిద్యాలు, మరి హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్యాండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకంగా మన యొక్క గుర్రాలపైన వంటలపైన వాళ్ళందరూ కూడా కూర్చొని, ఎందుకంటే మన సంస్కృతి ఇది అని చాటి చెప్పడానికి మాత్రమే అనేటువంటి విషయం. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి బోనాలు అమ్మవారి యొక్క పూజా ఘట కార్యక్రమంలో అతి వైభవంగా గోల్కొండ బోనాలతోటి గత వారంలో ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా రేపు ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాదు అమ్మవారి యొక్క బోనాలు కూడా అతి వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరియు వచ్చే ఆదివారం రోజు మన యొక్క పాత నగరము మరియు మొత్తం యావత్తు హైదరాబాద్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలలో అతి వైభవంగా ప్రతిసారి జరిగే విధంగా ఈసారి కూడా ఆదివారం రోజున బోనాలు, సోమవారం ఏదైతుందో అమ్మవారి ఘట కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే శ్రద్ధాబాద్ మార్కెట్ మహంకాళి జాతర ఉత్సవ సమితి తరపున మేము కూడా గత 49 సంవత్సరాల నుండి ఒక బ్రహ్మాండంగా ఇక్కడ సైదాబాద్, చావుని, మరియు అదేవిధంగా మాదనాపేట, కుర్మాగూడ, వినయనగర్ కాలనీ, సైదాబాద్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఐఎస్ సదన్, ఈ విధంగా ఈ పురవీధులలో అమ్మవారి యొక్క ఘట కార్యక్రమము ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏదైతే అమ్మవారిని దర్శనార్థము ప్రతి ఇంటికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా మరియు ఏదైతే సైదాబాద్ మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత అక్కడ గావు పట్టేటటువంటి పోతురాజుల విన్యాసాలతో గావు పట్టేటటువంటి కార్యక్రమం కూడా 7 గంటల నుండి 9 గంటల ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా మన యొక్క